హేట్ స్పీచ్ అనేది అన్ని పార్టీల వాళ్ళు, అన్ని రకాలైన నాయకులు హేట్ స్పీచ్ ఇస్తున్నారు. అయితే మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి హింస రెచ్చగొట్ట విధంగా హేట్ స్పీచ్లు కొన్ని బీఆర్ఎస్లో మొన్న కౌశిక్ రెడ్డి ఇలాంటి హేట్ స్పీచ్లో అది భాగం. అట్లా చాలా పార్టీలు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, రేవంత్ రెడ్డి కూడా హేట్ స్పీచ్ ఉంది. కానీ మతానికి వ్యతిరేకంగా చేయడం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా బీజేపీ 95% బీజేపీ మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ నాయకులే ఈ హేట్ స్పీచ్ కారకులు వాళ్లే మాట్లాడుతున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ మధ్య కాలంలో మాట్లాడిన మాటలు, దాని తర్వాతనే ఈ పిటిషన్ వేసినట్టున్నారు ఆ కార్యకర్తలందరూ. మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా సంచలనమైన కొన్ని ప్రపంచ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలైన వచ్చినాయి. బహిరంగంగా ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లింలను ఈ దేశం నుంచి బహిష్కరించండి, ఓటర్లను తీసేస్తా, ముస్లిం ఓటర్లను తీసేయడానికనే ఉన్నా, 4 నుంచి 5 లక్షల మంది ముస్లిం ఓటర్లను తీసేస్తా అని బహిరంగంగా ప్రకటించారు. మేము ఎస్ఐఆర్ పెట్టిందే ముస్లింలను తీసేయడానికని మాట్లాడినాం. అంతేకాదు, ముస్లింల దగ్గర కొనకండి, వస్తువులు కొనకండి. ముస్లిం రిక్షా ఎక్కినట్టయితే 5 రూపాయలు ఆయన అడిగితే మీరు 4 రూపాయలే ఇవ్వండి. ఈ విధంగా ఒక ముస్లిం మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి ప్రజలను ఓటు బ్యాంక్గా మార్చుకునే ఒక కుట్ర ఇందులో ఉంది. యోగి ఆదిత్యనాథ్ అయితే మామూలు కాదు. కట్ముల్లా అని నిండు అసెంబ్లీలోనే మాట్లాడాడు ఆయన. అలాగే లవ్ జిహాద్ అని, ల్యాండ్ జిహాద్ అని, పాన్ కార్డ్ జిహాద్ అని, ఈ విధంగా రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. ఆయన ఎలక్షన్ల ప్రచారాల్లో ఆయన చేసిన ఉపన్యాసాలు ఒక్క యూపీలో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందూ మతాన్ని ఆచరించడానికి ఒప్పుకోరు, అందరూ ముస్లిం మతం ఇస్తారు అందరికీ. కాంగ్రెస్ మీద ఆరోపణలు. ముస్లింలు కూడా హిందూ మతాన్ని నాశనం చేయడానికే ముస్లిం మతం ఉన్నది అని, అలాగే ముస్లింలకు భూమి అమ్మకుండా చట్టాలు తీసుకొస్తా అని కూడా మాట్లాడాడు. చట్టం ఇప్పటి తెచ్చినట్లు లేదు కానీ తెస్తా అని ఎలక్షన్లో ప్రామిస్ చేశాడు ఆయన. అలాగే ముస్లింలందరినీ భారతదేశం నుంచి పంపేయాలని అనేక సభల్లో ఆయన మాట్లాడాడు. ఇంకా దారుణం ఏంటంటే ముస్లిం రైతులు తమ భూముల్లో వ్యవసాయం చేసినప్పుడు రసాయనిక ఎరువులు వాడి మట్టిని నాశనం చేస్తూ ఫర్టిలైజర్ జిహాద్, అసలు జిహాద్ అనే మాటకు అర్థం లేకుండా అసలు ఎంత దారుణంగా దిగజారారంటే, లవ్ జిహాద్, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పది, లవ్ జిహాద్ అని పేరు పెడతారు. ఇప్పుడు తూకు జిహాద్ కూడా కొంతకాలం మాట్లాడారు. తూకు జిహాద్, ముస్లింలు వాళ్ళు అమ్మే వస్తువులని, పళ్ళు కానీ ఇంకేదైనా కూరగాయలు కానీ వాళ్ళు అమ్మే దాని మీద ఉమ్మి హిందువులకు అమ్ముతారనే ఒక దుర్మార్గమైన ప్రచారం తూక్ జిహాద్. ఇప్పుడు ఫర్టిలైజర్ జిహాద్. ఏంటిది మాటలు అసలు ఎంత అన్యాయంగా ఉంటున్నాయంటే, జ్ఞానం లేకపోవడం ఒకటైతే కావాలని హింస రెచ్చగొట్టడానికి చేస్తున్నారు.